నిమిషం ఒక్క నిమిషం ఇది మీ పిల్లలకు చాలా ఉపయోగకరం. సో పిల్లలకి చాలామందికి డెసిమల్స్ అంటే తెలియదు. సో ఈ సమ్మర్లో మీరు ఏం చేస్తారు అని అంటే, మేము రెగ్యులర్గా ఇచ్చిన కాన్సెప్ట్ల పైన నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. సో మీ తల్లిదండ్రులకు అర్థమయ్యే విధంగా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు మీ పిల్లలతోటి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయండి. సో డెసిమల్స్, సో పాయింట్ అంటే అందరికీ కూడా భయమే, మనకు తెలిసిన విషయమే. సో ఈ పాయింట్ ఏంటిది అని అంటే నథింగ్ బట్ డెసిమల్. సో పాయింట్ నథింగ్ బట్ డివిజన్. సో ఇక్కడ 1/2 ఉంది కదా అండి, ఈ 1/2ను సో డివైడ్ చేస్తే 2 టేబుల్లో 1 ఎట్టి పరిస్థితుల్లో రాదు కనుక 2 టేబుల్లో 1 ఎట్టి పరిస్థితుల్లో రాదు. 2 1 జా 1 అన్నాం, 2 1 జా 2 అంటాం. సో ఈ 1ని సాల్వ్ చేయాలి అంటే కనుక ఇక్కడ 0 తీసుకోవాలి, అంటే 1ని ఏం చేయాలి 10 తీసుకోవాలి. సో ఇక్కడ 0 పాయింట్ తీసుకుంటే కనుక సో మనం 0 అనేది ఇన్సెట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి 10ను 2 టేబుల్లో పాసిబుల్ అవుతుంది కాబట్టి 2 5 జా 10. సో రిమైండర్ సో 0. సో ఇప్పుడు 1/2 వచ్చేసి కోఎఫిషియంట్ వాల్యూ 0.5. సో ఇప్పుడు ఈ పాయింట్ అంటే భయం లేకుండా వెళ్ళిపోతుంది. సో ఇంకా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు 1/3 చూడండి, 1/3 వేరే విధంగా వస్తుంది. సో ఇక్కడ 3 అనేది 1 టేబుల్లో డివైడ్ చేయాలి. 3 1 జా 3 ఎట్టి పరిస్థితుల్లో రాదు కాబట్టి 1ను 10 చేయాలి అంటే ఇక్కడ 0 పాయింట్ తీసుకుంటే, పాయింట్కి బదులు ఒక పాయింట్ తీసుకుంటే ఒక 0 మాత్రమే ఇన్సెట్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి 3 3 జా 9. సో మళ్ళీ రిమైండర్ 1 వస్తుంది. సో ఒక్కసారి పాయింట్ తీసుకుంటే ఒక్కో స్టెప్కి ఒక్కో 0 తీసుకోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ 3 3 జా 9, మళ్ళీ 10 - 9 నథింగ్ బట్ 1, మళ్ళీ ఒకసారి పాయింట్ ఉంది కాబట్టి 0. 3 3 జా 9. నువ్వు ఇన్ఫినిటీ ఎన్నిసార్లు చేసుకుంటూ పోయినా కానీ ఈ 3 రిపీట్ అవుతుంది. ఇలాంటప్పుడు ఏం చెప్పాలి, 1/3 = 0.333 కాబట్టి 3. సో 3 బ్యాడ్ తీసుకుంటే కనుక ఇన్ఫినిటీ కదా, అది అనంతం. నెక్స్ట్ వచ్చేసి 1/100 ఉందండి. ఇక్కడ చూడండి 1/100 ఉందండి. 100 వచ్చినప్పుడు 100 తోటి 1 టేబుల్లో 100 టేబుల్లో 1 వస్తుందా, 100 1 జా 1 అంటామా ఎక్కడైనా అనలేం కదా. సో ఇప్పుడు ఈ 1ని ఏం చేయాలి అని చెప్పిన 0 పాయింట్ తీసుకుంటే సో 10 అయిపోయింది. సో 10 కూడా పాసిబుల్ కాదు. సో 10 కూడా పాసిబుల్ కాదు కాబట్టి 100 1 జా 100 అంటే మళ్ళీ ఇంకొక 0 అయితే కనుక నీకు పాసిబుల్. ఒక పాయింట్కి ఒకటే 0. సో ఒకసారి పాయింట్ తీసుకున్న తర్వాత మళ్ళీ 0 కావాలంటే అప్పుడు 0 తీసుకోవచ్చు. ఇక్కడ 100 1 జా 100. సో రిమైండర్ 0. 1/100 = 0.01. థ్యాంక్ యూ. ఇలాగే విధంగా మీ పిల్లలకి 1/2 నుంచి 1/100 వరకు, అంటే 1/4 1/5 1/6 1/7 1/8 1/9 ఈ విధంగా అన్ని ప్రాబ్లమ్స్ చేయిస్తే సో డెసిమల్ పైన మీ పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి డౌట్ లేకుండా సో హ్యాపీగా లీడ్ చేస్తారని మా యొక్క మనవి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.